హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. మేమైతే ఇక టోటల్గా షిఫ్ట్ అయిపోయినామండి కొత్త ఇంటికి. పప్ ప్యాకెట్స్ వాళ్ళైతే మొత్తము ఇంట్లో అన్ని సామాన్లు పెట్టేసి వాళ్ళ అట్ట బాక్సులు ఉంటాయి కదా, కవర్స్ బాక్సెస్ అవి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మేమైతే కొన్ని బట్టలు అయితే ఇలా సంచులలో అలాగే ఆ దుప్పట్లలో అయితే ప్యాక్ చేసుకొని వచ్చాము. అవి మాత్రం అలాగే ఉన్నాయి. వాళ్ళు ఏవైతే ప్యాక్ చేశారో అవి తెచ్చి ఇంట్లో మొత్తం సామాన్ అంతా పెట్టేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. టోటల్గా ఇల్లంతా మెస్సీగా అయిపోయిందండి. నాకైతే అసలు ఎట్లా అంటే అంత ఫుల్ హెడేక్ అనమాట. ఇంటి నిండా సామాను, అతను నాకు కొంచెం సామాన్ ఎక్కువ ఉంటుంది. సో ఇంటి నిండా సామాన్ ఉండే అండి. అప్పుడైతే కొంచెం వర్షం కూడా పడడం స్టార్ట్ అయింది. ఇక మా మమ్మీ అయితే ఇక లేచి మా మమ్మీ వాళ్ళు వచ్చారనమాట నాకు కొంచెం సామాన్ షిఫ్ట్ చేయడానికి. ఇక మా హస్బెండ్ అయితే మరి ఇప్పుడు ఏం వంట చేస్తారు, ఏమైనా తీసుకురావాలా కర్రీస్ గిన అని చెప్పేసి బయటికి వెళ్తున్నారు. ఇక నేనైతే ఏదో చెప్తున్నాను, ఏమొద్దులే ఇడ్లీ గిన్నె ఏమైనా తీసుకురా, ఈ నైట్కి ఎక్కిన అటు తినేసి పడుకుందాము అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. టోటల్గా అయితే ఇదండి, మొత్తం అసలు ఇల్లంతా మెస్సీగా ఉంది. మమ్మీ వచ్చి ఇక కొంచెం హెల్ప్ చేయడం జరిగిందండి నాకు. కొంచెమేం కాదు, చాలా వరకు హెల్ప్ చేశారనమాట. అసలు టోటల్గా 1 వీక్ పైన పడుతుండే నాకు ఇల్లంతా సర్దడానికి. పాప మా మమ్మీ అయితే చాలా కష్టపడ్డారు. ప్రస్తుతానికైతే ఇట్లా సామాన్ అంతా షెల్ఫ్లలో పెట్టుకు, ఆ తర్వాత అంతా మళ్ళీ సెట్ చేసుకుందు కానీ అని చెప్పి మా మమ్మీ చూడండి అసలు ఎట్లా సర్దుతున్నారంటే. పాప మా మమ్మీకి అయితే ఫుల్ కాళ్ళ నొప్పులు అలాగే నడుము నొప్పి బాగా హెవీగా ఉంది. అయినా నా కోసం మళ్ళీ నేను వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు ఒక్కదానివి ఎట్లా సర్దుకుంటావు బిడ్డ అని చెప్పేసి ఇక మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు ముగ్గురు వచ్చారు. మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ పూర్తిగా ఇల్లంతా నీట్గా చేసి వెళ్ళిపోయిందండి. నాకైతే ఓ దిక్కు బాధ అనిపించింది, ఓ దిక్కు అయితే సంతోషం అనిపించింది. నాకైతే ఒక డ్రీమ్ ఉండే అండి, నేనైతే ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కున్న తర్వాత మా మమ్మీతోటి కిచెన్ అంతా సర్దించుకోవాలి అని చెప్పి. మా మమ్మీ వంట రూమ్ చాలా బాగా సర్దుతుందండి. అలాగే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా వంట రూమ్ చాలా నీట్గా సర్దుకుంటుంది. మా మమ్మీ ఎంత చేత కాకపోయినా సరే ఇల్లంతా చాలా నీట్గా చేసుకుంటారనమాట మా మమ్మీ వాళ్ళు. అలాగే ఇక్కడ పూజా రూమ్లో కూడా సామాన్ అంతా పెట్టిండ్రు అనమాట. కొంచెం అంతా ఇట్లా ఆగమాగం ఉంది, ఏమనుకోవద్దండి. ఎందుకంటే కొత్త ఇల్లు కదా, షిఫ్ట్ చేసాము, అనుకోకుండా రావడం జరిగిందనమాట. మళ్ళీ మనకు ఆషాఢం వస్తుందని చెప్పేసి ఇక మా వారి పేరు మీద బాగుందని చెప్పి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత బట్టలన్నీ మా మమ్మీ మడతపెట్టి ఇచ్చిన కొద్దీ నేనైతే షెల్ఫ్లలో పెట్టేసుకున్నాను. ఇంకా 2 బీరువాలు అయితే మీదికి రాలేదు. నా అదృష్టము దురదృష్టమో కానీ నా మంచం అయితే మొత్తం ఇరిగిపోయినాయి అండి, కాళ్ళు అయితే ఇరిగిపోయినవి. ఇక కార్పెంటర్ని పిలిచి చేపించుకోవాలి. ఇప్పటికైతే అందరం కిందనే పడుకున్నాం. ఇక మా మమ్మీ నేను ఇద్దరం సర్దుతున్నాం అనమాట. ఇప్పుడు అర్ధరాత్రి 2:30 అవుతుంది టైము. అయితే నేను అంటున్నా మమ్మీ ఇప్పుడు 2:30 అవుతుంది మమ్మీ, అసలు ఇప్పుడు ఎవరైనా సర్దుతారా అంటే, ఏం కాదు బిడ్డ, మళ్ళీ రేపు మార్నింగ్ మనం వెళ్తాం కదా, మళ్ళీ నువ్వు ఒక్కదాన్ని సర్దుకోలేవు ఇద్దరు పిల్లలతోటి అని చెప్పి పాప మా మమ్మీ నిద్రపోకుండా నా కోసం ఇట్లా 2:30-3కి తెల్లారగట్ల 2:30-3కి నా కోసం సర్దుతున్నారండి. అక్కడ మా తమ్ముడు మా డాడీ ఇద్దరు పడుకొని ఉన్నారు హాల్లో. ఇక ఇద్దరు పిల్లలు కూడా హాల్లోనే పడుకున్నారు. మా హస్బెండ్ అయితే కింద రూమ్లో పడుకున్నారనమాట. చూడండి పాప మా మమ్మీ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయిందండి నా వల్లనే. నేను చెప్పాను మమ్మీ, ఎందుకు మమ్మీ అంత టైర్డ్ అయిపోతావు అన్నా కానీ వినిపించుకోలేదు. ఏం కాదులే బిడ్డ, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ నువ్వు ఒక్కదానివి చేసుకుంటావు అని చెప్పి చాలా ఆరాటపడతారనమాట. అంటే మా మమ్మీ ఒక్కతే ఇట్లానా, లేకపోతే అందరు అమ్మలు ఇట్లాగే ఉంటారో నాకు అర్థం కాదు. ఇక మార్నింగ్ ఇక ఆల్మోస్ట్ కిచెన్ చూస్తున్నారు కదా, మమ్మీ సర్దేసింది. ఇక ఆ తర్వాత తమ్ముడు ఏదో చూస్తున్నాడు వంటింట్లో సామాను. ఇక నాకు మా మమ్మీకి అయితే బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వచ్చారనమాట. పూరి దోశ తెచ్చారు ఇద్దరు పిల్లలకి, డాడీకి, మా హస్బెండ్కి అయితే వాళ్ళు బయటని తినేసి వచ్చారు. ఇక మా ఇద్దరికైతే పార్సల్ పట్టుకొని వచ్చారు. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇంత పెద్ద పూరి. 50 రూపాయలకు 2 పూరీలు అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చట్నీ మాత్రం ఆసమ్ ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక ఇల్లు మొత్తం సర్దుకున్న తర్వాత మొత్తం అక్కడ నీట్గా అయిపోయిన తర్వాత నేనైతే మా హోమ్ టూర్ కూడా నేను మీకు చేసి చూపిస్తానండి. నాలాంటి చిన్న యూట్యూబర్ని కూడా సపోర్ట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా కొత్త కొత్త వీడియోస్ రావడానికి ట్రై చేస్తాను.